అండి అంబికా ఎంటర్ప్రైజ్ గుంటూరు అరణ్యాలపేట 15/3. ఇప్పుడు అయితే మనం హైదరాబాద్ తొరకపల్లిలో ఉన్నామండి. ఇది విమ్టాస్ ల్యాబ్ సొల్యూషన్స్ అని పెద్ద ఫార్మా కంపెనీ. ఈ ఫార్మా కంపెనీలో మనం మిషన్ ఇవ్వడం జరిగింది, చపాతీ మిషన్. అది ఎలా వర్క్ జరుగుతుంది, ఈ రోజు మనం ఏమి ఇచ్చాం ట్రైల్ ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మీకు ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. సెమీ ఆటోమేటిక్ చపాతీ మిషన్ ఇవ్వడం జరిగిందండి విమ్టాస్ ల్యాబ్ సొల్యూషన్స్, తొరకపల్లి, హైదరాబాద్ అండి. ఒకసారి చూపిస్తాను రండి, కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు మన సెమీ ఆటోమేటిక్ కావాల్సింది ముందుగా వచ్చేసి డౌ మిషన్ అండి. ఈ డౌ మిషన్ మనం పిండి కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం 10 kgs మనం ఇప్పుడు ఆల్రెడీ అయితే మిక్స్ చేసాము. మిక్స్ చేసిన తర్వాత మీకు చపాతీ మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా మీకు చూపిస్తాను. మనం ప్రజెంట్ అయితే తొరకపల్లిలో ఉన్నాం, విమ్టాస్ ల్యాబ్ సొల్యూషన్స్ లో ఉన్నాం. ఇది పెద్ద ఫార్మా కంపెనీ అండి. దీనిలో వచ్చేసి మనకి ఎంప్లాయీస్ కి దాదాపు 2000 వరకు కూడా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది డైలీ భోజనం. ఈ భోజనంలో కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా మనకి డిన్నర్ లో కానీ లంచ్ లో కానీ రోటీస్ అనేది కంపల్సరీగా ఇక్కడ పెడతాం జరుగుతుంది. ఒక్కొక్కరికి 3 రోటీస్ వరకు కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ 5000 నుంచి 6000 వరకు కూడా డైలీ ప్రొడక్షన్ ఉంటుంది. దాని గురించి మనం మిషన్ ఇవ్వడం జరిగింది. డౌ ఇది మిక్స్ చేసాము. నెక్స్ట్ ఆ తర్వాత మనం చపాతీ మిషన్ కూడా ఏ విధంగా సెమీ ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మిషన్. ఇది మోడల్ వచ్చేసి ఫుల్లీ ఎస్ఎస్ మోడల్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ 304. ఇది వచ్చేసి మనకి 1 kg పిండి కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. 1 HP మోటార్ ఉంది దీనికి. మనకి సింగిల్ ఫేస్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. 1 గంట నాన్ స్టాప్ రన్ చేస్తే దీనికి పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి 1 యూనిట్ మాత్రం మనకి పవర్ రిక్వైర్మెంట్ తీసుకుంటుంది. దీంట్లో ప్రొడక్షన్ వాల్యూ తీసుకుంటే కనుక మాక్సిమం 2000 వరకు కూడా చేసుకోవచ్చు. అలాగే మనం 40-50 పీసెస్ అంటే 1 kg కూడా మనం ఆపరేటింగ్ చేసుకునే మిషన్ ఇది అవైలబుల్ గా ఉంది. అట్లానే మీకు దీనిలో పుల్కా, చపాతీ, జొన్న రొట్టె, రాగి రొట్టె, సొద్ద రొట్టె, మొక్కజొన్న, మల్టీగ్రెయిన్ మీకు ఎలాంటి రోటీస్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అట్లానే డిఫరెంట్ సైజెస్ కూడా మనం చేసుకోవచ్చు. దీనిలో 6 ఇంచెస్ మినిమం సైజు, 7 ఇంచ్, 8 ఇంచ్, 9 ఇంచ్, 10 ఇంచ్, 11 ఇంచ్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. వాటి వరకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కూడా మనం 12 ఇంచ్, 13 ఇంచ్ వరకు కూడా మనం ప్రిపరేషన్ అనేది మిషన్ మనం చేయడం జరిగింది. మీకు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. మన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి నేను కూడా ఒకసారి ఆర్డర్ చూపిస్తాను ఏ విధంగా రన్ అవుతుంది కూడా చూడండి. మనం ఫార్మేషన్స్ అయితే ఏ విధంగా మనం చెప్తాం ఆ ఫార్మేషన్ ప్రకారం అనుకుంటే మన కంటిన్యూషన్ అనేది ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. కావాల్సిన వాటికి సంప్రదించండి. పౌడర్ మనకి తిరిగి రీసైక్లింగ్ అవుతుంది కదా, మనం ఎక్కువ పౌడర్ పెట్టినా కూడా రీసైక్లింగ్ పోయి పిండి మళ్ళీ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోవడంలో చపాతీ మనకు గోల్స్ అనేది రావడం జరిగింది. మీరు కరెక్ట్ వాటర్ కంటెంట్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఎక్కువైతే నీళ్ళు పోయడం, తక్కువైతే పిండి వేయడం అట్లా చేయకుండా మనం ఎంత పిండి వేస్తామో అంత పిండి వేసుకోవాలి. ఎంత వాటర్ వేస్తామో అంత వాటర్ వేసేసి కరెక్ట్గా సరిపోయింది. మనం వితౌట్ ఆయిల్తో కూడా సాఫ్ట్నెస్ వస్తుందంటే ఓన్లీ హాట్ వాటర్ వల్లే. మనం వేడి నీళ్ళు వల్లే దీనికి సాఫ్ట్నెస్ వస్తుంది. దీనికి ఆయిల్ కలపాల్సిన పని లేదు, షుగర్ కానీ వేరే ఐటమ్ మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మంచి పిండి దొరికితే కూడా ప్రాబ్లం లేదు. మీరు 50 పిండి తెచ్చినా కూడా 800 నుంచి 900 వరకు పడతాయి. ఓన్లీ ఆశీర్వాదం తీసుకునే మటుకు 1 కేజీకి 1 కేజీ వాటర్ అయినా 1 లీటర్ వాటర్ అయినా కేజీగా క్యాలిక్యులేషన్ ఇచ్చినా పర్లేదు, 1 లీటర్తో క్యాలిక్యులేషన్ ఇచ్చినా పర్లేదు. కరెక్ట్గా పొడుచుకుంటూ ఒక దొమ్ములు దానికి కూడా అసలు పర్లేదు. ఈ 13 డేస్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తానే ఉంటుంది. ఇప్పుడు మనకు పౌడర్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పని చేసేసాలి. ఇప్పుడు దీని నాలుగు పెట్టకూడదు కదా, దాన్ని రన్ చేశాను కదా, దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ వచ్చేసింది కదా, ఇది మొత్తం రన్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చి సైడ్ వెళ్ళిపోతుంది. అది బాగా తగ్గిపోయినప్పుడు మళ్ళీ పౌడర్ రన్ చేసుకుని సరిపోయింది. అప్పుడు పిండి హార్డ్ అవ్వదు. ఇప్పుడు మీరు పిండి ఎక్కడ పొడి పిండి వస్తానే ఉన్నారు, మళ్ళీ కొంచెం చపాతీ వస్తానే ఉంటారా, హార్డ్ అయిపోతుంది పిండి. ఏం చేయాలంటే ఒకసారి ఆన్ చేసుకొని పెట్టుకొని జాగ్రత్తగా పట్టుకోలే తీసుకొని ఇది మళ్ళీ ఈ పొడి పిండి మొత్తం అయిపోయేదాకా మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని సాఫ్ట్ చేసేస్తాం. మీకు ఎప్పుడైనా ఈ డైలో కనుక బాగా చపాతీ ఇది ఇంకోపోతుందంటే మీ కింద అడ్జస్ట్మెంట్ ఉంది దాదా ఇంకోటి. ఏంటంటే దాని ప్రెస్సింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రెస్సింగ్ ఎక్కువ అవడం వల్ల ఈ చపాతీ దీనిలో హోల్ ఎక్కువ వెళ్ళిపోతుంది, అంటే అతుక్కుపోతుంది. దీనికి ఏం చేయాలంటే ఈ నాగులు కొంచెం కింద యూజ్ చేసుకుంటే ఫిట్ అయిపోయింది. లైట్ గా యూజ్ చేశారనుకోండి, లైట్ గా ప్రెస్ చేసి వెళ్ళిపోతుంది పైకి. చపాతీ దీనిలో అతుక్కోదు. ఎప్పుడైనా ఇటు సైడ్ కటింగ్ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ ఉన్న నల్లగొబ్బలు అటు పైకి, అటు సైడ్ కటింగ్ అవ్వట్లేదు అనుకోండి, దీనిలో ఉన్న నల్లగొబ్బలు పైకి తీసుకోవాలి. వారానికి ఒకసారి అన్నయ్య డౌట్స్ అన్ని ఇందాక అయిపోయింది. ఇందాక హీట్ అయిన తర్వాత మనం వేయాలన్నమాట. వేస్తే మరి వెంటనే తిప్పితే పొంగు వస్తుంది. ఇక అది ఒక సైడ్ పూర్తి కాలిన తర్వాత రెండో సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్డ్ అవుతుంది. అదొకటే మైనస్.